ఎమ్మెల్సీ ఓటర్ నమోదు మన పట్టభద్రులందరూ కూడా చాలా మందకోడిగా ఇక్కడ కొనసాగుతూనే ఉంది. పట్టభద్రులందరూ కూడా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే గతంలో మాకు ఉంది కదా ఓటర్ లిస్ట్ లో పేరు ఉన్నది, ఎమ్మెల్సీలో ఓటు ఉన్నది, ఇప్పుడు అవసరం లేదనుకుని చాలా మంది అనుకుంటున్నారు. మీ పత్రికా ముఖంగా కోరుకునేది ఏంటంటే మీరు ఈ కంపల్సరిగా ఓటర్ నమోదు చేసుకోవాలి. గతంలో ఓటర్ లిస్టు ఉండదు, అది చెల్లదు. గతంలో ఓటర్ లిస్టు కాదు, కొత్తగా ఓటర్ లిస్టు తయారవుతుంది కాబట్టి కొత్త ఓటర్ లిస్టులో కొత్త ఓటర్గా నమోదు కావాల్సిన అవసరం ప్రతి ఒక్క పట్టభద్రుడికి ఉన్నది. 1/11/2020 వరకు పట్టభద్రులైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ నమోదు చేసుకోవాలి, ఎమ్మెల్సీ ఓటర్ నమోదు చేసుకోవాలి. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక్క టౌన్లోనే కాదు మండలంలో కూడా ప్రతి నాయకుడు కూడా పట్టభద్రులందరూ కూడా గుర్తు చేసి మనం ఓటర్ నమోదు చేయాలి. దాంట్లో అవేర్నెస్ చేసి మన నాయకుల్ని ముందుకు నడిపించడానికే మల్లన్న గారు వచ్చి ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పట్టభద్రుల నమోదు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి మనం అందరూ కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు మీకు రేపు రాబోయే కాలంలో మీ పార్టీకి నిబద్ధతతో పనిచేసే దానికి ఈ ఓటర్ నమోదు ఇది కూడా రీజన్ గా ఉంటుంది. దయచేసి అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దీని ఒక బాధ్యతగా తీసుకొని ఓటర్ నమోదు ఎమ్మెల్సీ ఓటర్ నమోదు చేయించాలి. దానికి అన్న రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మల్లన్న గారిని స్పెషల్ గా పంపించి దీనికి ఇక్కడికి మనకు అవేర్నెస్ కొరకు చేసిరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాయకులు ఈ శ్రద్ధ తీసుకొని ఓటర్ నమోదు చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. నైతికంగా గెలిచిన మల్లన్న మళ్ళీ మన ముందరికి మళ్ళీ వచ్చాడు. మల్లన్న ఆ రోజు ఓడిపోయినా కానీ రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం మీద పోరాడి ఈనాడు తెలంగాణలో సోనియా గాంధీకి రుణం తీర్చుకోవడానికి అవకాశం దొరికింది. కాబట్టి మనం కూడా మల్లన్నని ఈరోజు ఎన్రోల్మెంట్ మిర్యాలగూడలో 20% కూడా లేదు. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మల్లన్నకి రావడం జరిగింది. మనం ఇదందరం నాయకులు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి బూత్ లెవెల్ ఎన్రోలర్స్ ఎవరైతే మిర్యాలగూడ నియోజకవర్గంలో సుమారుగా 70,000 మంది కాంగ్రెస్ పార్టీ ఎన్రోలర్స్ గా చేసినటువంటి ఎన్రోలర్స్ బాధ్యతగా తీసుకొని ఈ గ్రాడ్యుయేట్స్ ని ఇందులో భాగస్వాములు చేస్తూ ప్రభుత్వాన్ని గద్దెదించే బాధ్యత తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఎవరైతే మన రేవంత్ రెడ్డి అన్న సూచిస్తాడో తీన్మార్ మల్లన్న గారు ఇక్కడికి వచ్చినట్టే మనకు అర్థమైంది. ఆయన గారే అభ్యర్థి అని చెప్పి ఆయనను గెలిపించుకుంటే యావత్ తెలంగాణ సమాజం గర్వపడుతుంది. కాబట్టి మన మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బిఎల్ఆర్ అన్న గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్ ఓట్స్ ని నమోదు చేయించి అత్యధిక మెజారిటీ మన నియోజకవర్గం నుంచి ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. రాహుల్ జోడో న్యాయ యాత్ర విజయవంతంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమిలో అలజడులు సృష్టించాలని, ఇండియా కూటమిని భయపెట్టే కార్యక్రమాలు చేయాలని ఎప్పట్లాగే భారతీయ జనతా పార్టీ అధికారంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తూ ఉంది. న్యాయయాత్ర పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి యాత్ర దేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం వారికి న్యాయం అందే విధంగా చేస్తున్నటువంటి యాత్ర ఇది. ఈ యాత్రని భారతీయ జనతా పార్టీ అడ్డుకోవాలని, ఆయనని దేశంలో తిరగనీయవద్దని అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది. ఇదంతా దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రజలు ఎవరో మాకు అర్థం కాదు కానీ రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజలను నమ్ముకున్నాడు. నరేంద్ర మోడీ గారు ఈడీలను, సిబిఐలను, ఐటీ శాఖలను నమ్ముకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిన్నగాక మొన్న
బీహార్లో నితీష్ కుమార్ని ఆదరించి బెదిరించి తమ వైపు తిప్పుకున్నారు. ఇవాళ జార్ఖండ్ సీఎంగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ఈడీ నోటీసుల ఎరగా చూపించాలని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దేశంలో అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు చేయిస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇండియా పక్ష కూటమిలు కనిపిస్తాయి తప్ప కేసీఆర్ ఎందుకు కనిపిస్తలేడు? తెలంగాణ రాష్ట్రంలో అనేక లక్షల కోట్ల సంపద కొల్లగొట్టిన చంద్రశేఖరరావు గారి కుటుంబం పైన ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర ఉన్నాయి, సిబిఐ దగ్గర ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకుంటలేదు చెప్పాలి. నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ ఇద్దరు చీకట్లో ఒకే గొంగడి కప్పుకొని మాట్లాడుకునేటువంటి వ్యక్తులని ఇప్పటికే తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలకు కూడా అర్థమైంది. భారతీయ జనతా పార్టీ లిక్కర్ స్కామ్ లో కవిత వ్యవహారం తేల్చే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తా ఉందని తెలంగాణ ప్రజలు అనుమానపడతా ఉన్నారు. ఆ అనుమానాలకు బలం చేకూరే విధంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా వ్యవహరిస్తూ ఉంది. అంటే మీకు చీకటి దోస్తులకు ఒక న్యాయం, ప్రజాస్వామ్యయుతంగా మీకు వ్యతిరేకంగా పోరాడేటువంటి పార్టీలకు మరో న్యాయం అనే విధంగా భారతదేశంలో ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే వారుండబోతా ఉంది. ఇక ఢిల్లీలో మేము ఏదో చేస్తాం, ఈసారి ఢిల్లీ పోయి చక్రాలు తిప్పుతాం, పోయినసారి కూడా సారు కారు 16 ఢిల్లీలో సర్కారు ఈ నినాదం పెడితే ఇక ఢిల్లీకి పోయిన 9 మంది ఏం చేశారో మీ అందరికి తెలుసు. పార్లమెంట్ లో నిరసన తెలపకుండా పార్లమెంట్ క్యాంటీన్ కాడ వాడి ప్లకార్డు పట్టుకున్నటువంటి చరిత్ర మన బీఆర్ఎస్ ఎంపీలను. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో రక్ష అనేటువంటి మాయమాటలు చెప్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ నమ్మడం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వెండి చెంచాతో నీళ్లు తాగే పరిస్థితిలో ఉంది. దింపుడు గల్లే ఆశ కాడ చూస్తా ఉన్నారు. ఇక్కడి నుంచి మేము సవాల్ వేస్తా ఉన్నాం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మీరు పనిచేసినారు కదా, ప్రస్తుతం మీరు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. గతంలో ఐటీ మినిస్టర్ గా పనిచేసిన మీ కొడుకు కానీ మీ అల్లుడు మంత్రి హరీష్ రావు గారు ఆయన పనిచేసారు కదా. మీ టాప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఎంపీలుగా మీరు పోటీ చేసి చూపించండి. మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకక ఎవరిని పెట్టాలో అర్థం కాక భారతీయ జనతా పార్టీని ఎట్లా గెలిపించాలని రెండో ఆప్షన్ ఎంచుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసిన భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ రెండు కలిపి యుద్ధంలోకి దిగిన ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం ఎవరు ఆపలేరని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళితులను మోసగించి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఆయనే సీఎంగా చెలామణయ్యాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక దళిత బిడ్డను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన దరిమిలా ఇవాళ కేసీఆర్ గారు ఆ స్పీకర్ ముంగడ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు ఎమ్మెల్యేగా. అంటే కాంగ్రెస్ పార్టీ
ఒక దళిత బిడ్డకు అత్యున్నత స్థానం ఇచ్చి గౌరవించుకుంటే ఆ స్థానం ముంగట చేతులు కట్టి నిలబడి ప్రమాణం చేసే పరిస్థితి కేసీఆర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా బీఆర్ఎస్ గురించి పెద్దగా చర్చ ఎక్కడ పెట్టుకుంటలేరు. ఎందుకంటే సచిన శవం గురించి ఎంతసేపు మాట్లాడతాం సార్, అయిపోయింది కదా అనే మాట చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని పదే పదే కలుద్దామని వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తా ఉన్నారో మీ అందరికీ తెలుసు, మీడియాలో కూడా వచ్చింది. ఇప్పటికి సార్ నాకు అపాయింట్మెంట్ కావాలని పోతా ఉన్నారు, కలుస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి కాబట్టి సహజంగానే అందరికి అపాయింట్మెంట్ ఇస్తాడు. గతంలో కేసీఆర్ లాగా ఒక నియంత పాలన లేదు కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి పరిపాలన ఉంది, మేము అడగగానే అపాయింట్మెంట్ దొరుకుతా ఉంది, మా ముఖ్యమంత్రిగా పనిచేసిన గత కేసీఆర్ ఇటువంటి అవకాశాలు లేకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే కేసీఆర్ గారు ఇక అతి త్వరలోనే మీ పార్టీ ఎమ్మెల్యేలు నిన్ను చీదరించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గద్వాల కాడున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు లేచి కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రాజుల లెక్క బతికినాం, కేసీఆర్ పరిపాలనలో బానిస లెక్క మారినామని చెప్పి ఆవేదన వ్యక్తం చేసే సొంత టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే. సిరిసిల్ల కాడ బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ముత్యాలపల్లి మూకుమ్మడిగా రాజీనామా చేసి కేటీ రామారావు అహంకారానికి మేము రాజీనామా చేస్తున్నామని చెప్పుకోవడం జరిగింది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ పతనం దిశగా పయనమైతా ఉంటే అహంకారపూరితమైన మాటలతోని కేటీ రామారావు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలనుకుంటా ఉన్నాడు. రాబోతున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ శరణు దొచ్చడం తప్ప ఇంకొక యాక్షన్ వాళ్ళ ముంగట్లేదు. మా ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత మా మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఈసారి 14 సీట్లు గెలవబోతుందని చెప్తున్నారు. 14 కాదు 15 గెలవబోతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 50 రోజుల పనితనం కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వచ్చినటువంటి ఈ 50 రోజుల నుంచి కానీ చేస్తున్న విధానాల పట్ల ఇలా తెలంగాణ ప్రజలు ఆకర్షితులైతా ఉన్నారు. ఇతర పార్టీలకు ఓటేసినటువంటి వాళ్ళు కూడా ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అవసరం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీని సారు కారు 16 ఈసారి 0 చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి దక్కితే ఒక సీటు దక్కితే దక్కొచ్చు. ఈ ఓల్డ్ సిటీ మియాజాని గురించి మీకు ఎరికే. కేసీఆర్ కు పొరపాటున ఇంకోసారి ఓట్లేస్తే ఢిల్లీ చౌరస్తాలో తీసుకుపోయి ఎంపీ సీట్లను అమ్ముకొస్తాడు. అదే కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ దేశంలో ఇందిరమ్మ రాజ్యం, ఈ దేశంలో యువతకి ఉద్యోగాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఉపాధి హామీ పథకం లాంటి పథకాలు పెట్టి ప్రజలకు 100 రోజుల పని కల్పించిన ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం. సమాచార హక్కు చట్టాన్ని తెచ్చి పాలనలో పారదర్శకత తీసుకొచ్చినటువంటి పార్టీ గత కాంగ్రెస్ పార్టీ. పేదలకు భూములు పంచినా, పేదలకు ఇండ్లు పంచినా, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ల పేరుతో కానీ అనేక రకాలుగా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో రావాల్సిన అవసరం ఉంది. రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ అంశాన్ని కింది స్థాయికి తీసుకుపోవాలి. తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. తల్లి సోనియమ్మ రుణం తీర్చుకున్నారు. ఇక అన్న రాహుల్ని ప్రదానం చేయడం కోసం మనమంతా కంకణబద్దులు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ
ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మిర్యాలగూడలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎన్రోల్మెంట్ కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులు విధిగా తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. గతంలో నమోదు చేసుకున్న వాళ్ళు కూడా తిరిగి మళ్ళా కొత్తగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టభద్రులు ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మిర్యాలగూడ పైన ప్రత్యేక ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 2-3 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బిఎల్ఆర్ అభిమానులు అన్న బత్తుల లక్ష్మారెడ్డి అన్న ఆదేశం మేరకు వాళ్ళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతారు. ఎక్కడ అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఎన్రోల్మెంట్ అనేది జరగాలి. నాకు నా అధిష్టానము భువనగిరి ఎంపీకి పోటీ చేయమన్నా జరుగుతా, ఎమ్మెల్సీ పోటీ చేయమన్నా జరుగుతా, కానీ విధిగా ఓటర్ నమోదు కార్యక్రమం అనేది బాధ్యత కాబట్టి ఆ పని చేస్తాం. మా ముఖ్యమంత్రి గారేమో ఈ కార్యక్రమాన్ని చూడు మల్లన్న అని చెప్పి అప్పగించడం జరిగింది. మరి అది ఏ ఉద్దేశంతో అప్పగించింది అనేది ఆయనకే ముఖ్యమంత్రి గారు అడిగితే తెలుస్తుంది. ఈ సీటు గెలుస్తాం, అన్ని సీట్లు గెలుస్తాం. 3 సంవత్సరాలు మంచి జరగాలి. గతంలో జర్నలిస్టులు వార్తలు రాస్తే మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బెదిరింపులు, దాదాగిరులు నా దాకా వచ్చేటి కానీ నాకు పని చేయకపోయేటి ఆయన బెదిరింపులు. సో ఇప్పుడు జర్నలిస్టులు కూడా స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు. ప్రెస్ అకాడమీకి మీలాంటి వాళ్ళు ఉంటే బెటరు, ఎందుకంటే మాకు ఇంకా ఏజ్ ఉంది. ప్రెస్ అకాడమీ లాంటికి మీలాంటి అనుభవాలు ఉంటే మంచిది. రెండో విషయం ఏంటంటే జర్నలిస్టులను కూడా అన్ని రకాలుగా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఒక స్వేచ్ఛ వచ్చింది జర్నలిస్టులకి. మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వార్తలు రాసిన ఎవరు పట్టించుకోడు, మీ స్వేచ్ఛకి ఎవరు భంగం కలిగించరు. గతంలో అట్లా లేకుండే. ఆ పరిస్థితి నుంచి పూర్తిగా ప్రజలకు స్వేచ్ఛ దొరికింది. వాళ్ళ మిర్యాల కూడా రిపోర్టర్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఆసక్తిగా మీడియా కవరేజ్కి వెళ్తా ఉన్నారు. విమర్శకులు కదా కాంగ్రెస్ పార్టీలో దీంట్లో కూడా లోటుపాటు కూడా చెప్పండి, అదేంటో చెప్పండి. నేను ఏమంటున్నా అదేదో చెప్పండి, సమాధానం మీరు గమనించి మీరు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. నేను ఏమంటున్నా, ఎందుకంటే మీరు అంతా గమనించారు. ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం లోటుపాటు జరిగితే మీరు దాన్ని మా కాంగ్రెస్ పార్టీలో ఎలా స్వేచ్ఛ అంటే చాలా గాంధీ భవన్ లో కూర్చొని గాంధీ భవన్ విమర్శ స్వేచ్ఛ ఉంటుంది మా కాలం. కాబట్టి మా దాంట్లో ప్రతిపక్షం మా వాళ్ళే ఉంటారు, అధికార పక్షం మా వాళ్ళే ఉంటారు. ప్రతిపక్షం బాధ్యత కూడా మేమే మోస్తా ఉంటాం. అప్పుడు అది బాధ్యత కూడా మీదే. నేనైనా మీరు ఒక సర్వీమర్శకులుగా మీరు అన్నది కరెక్టే. ఖచ్చితంగా నేను విశ్వసిస్తామమ్మా. ఈ ప్రభుత్వానికి ప్రజలు సమయం ఇచ్చినారు, 5 ఏళ్ళు సమయం ఇచ్చినారు. ఈ ప్రభుత్వం 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తారు. ఒక మాట కరెక్ట్ సార్, చెప్పింది 100 అంశాలు కరెక్ట్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాంగ్రెస్ వారు విమర్శించుకున్నా తిట్టుకున్నా 6 తర్వాత కలుస్తాం. మీరు మేడిగడ్డ మీద చాలా విస్తృతమైనటువంటి అక్కడ తిరిగారు, చేశారు. దాని మీద చాలా అవినీతి జరిగింది భారీగా, మీరు చాలా సార్లు చెప్పారు. అది దాన్ని ఏ విధంగా మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు? ఇక్కడ పక్కనే ఉన్న నాగార్జున సాగర్ 1965 ఆ ప్రాంతంలో ఓపెనింగ్ చేశారు. అది కట్టి 50 ఏళ్ళు అయింది. అటు అది చెక్కు చెదరలే. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం 4 ఏళ్ళకే కుప్పకూలింది. అంటే కేసీఆర్ పనితనము, కాంగ్రెస్ పార్టీ పనితనం, ఈ రెండింటితో కంపేర్ చేసుకొని చూడవచ్చు. 100% కాళేశ్వరం మొదటి పునాది రాయి వేసిన రోజే క్లియర్ గా అక్కడికి పోయి చెప్పడం జరిగింది. కేసీఆర్ ఏమన్నాడంటే ఈ కాళేశ్వరం మనందరినీ రక్షిస్తుందని చెప్పిండు. నేను చెప్పినా ఇది మనల్ని రక్షించదురా, దీన్నే మనం రక్షించాలని చెప్పిన. ఇవాళ అదే పరిస్థితి వచ్చింది 4 నెలలని. కాబట్టి కాళేశ్వరంలో జరిగిందంతా పూర్తి అవినీతే. కాళేశ్వరం ద్వారా కేసీఆర్ ఏం చెప్పిండు, 50 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పిండు, 1 కోటి ఎకరాల మాగాలం అని చెప్పిండు.
నేనేమంటా ఉన్నా, కాళేశ్వరం కెపాసిటీ ఎంత, ఒకవేళ నిజంగా ప్రాజెక్ట్ ఉండి చేసినా కూడా కాళేశ్వరం కెపాసిటీ ఎంత 200 టీఎంసీలే అనుకున్నా కూడా ఒక టీఎంసీ తోని 6000 ఎకరాలు పారుతుందని శ్రీకృష్ణ కమిటీకి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది రిపోర్ట్. అది సో 200 ఎకరాలకు ఎంత కావాలి? 12 లక్షల ఎకరాలే కావాలి. 1 కోటి ఎకరాల మాగాణం ఏది మరి? ఇది పోగా మీదికెళ్ళి మేడిగడ్డ పోయి అన్నారం సుందీళ్ళు అన్ని పోయి ఇంకా దానికి కేసీఆర్ కేవలం దేవుళ్ళ పేరు పెట్టుకొచ్చాడు. సరస్వతి, లక్ష్మి, ఇంకేదో పేర్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎవరు తిట్టకుండా తింటే దేవుడు తిట్టినట్టు అవుతుంది. కేసీఆర్ చేసినటువంటి ఉపాయం అది. ఇక్కడ ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చి కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడు? ఇవాళ కాళేశ్వరం కట్టకపోతే కోదాడకు నీళ్ళు ఎక్కడి అని చెప్తా ఉన్నాడు. కోదాడకు నీళ్ళు రాలేదా కేసీఆర్ లేక ముందుకు? ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా, కాకతీయ కెనాల్ ద్వారా ఈ ప్రాంతాలు బారినాయి. ఇది మాయా మచ్చింద్ర మాటలు చెప్పి కాళేశ్వరం ద్వారా సముద్రంలో దోషం నీళ్ళు పోయి సముద్రం అంతా నాదంటాడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, సముద్రాన్ని తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎస్ఆర్ఎస్పి కాలువలు కానీ, కాకతీయ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానీ, లేకపోతే ఎల్లంపల్లి కానీ, మిడ్మానేర్ కానీ, సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఇలా తెలంగాణ రాష్ట్రంలో పొలాల్లో పచ్చటి పంటలు పడుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక నీటి పారుదల విధానంలో భాగంగా అయినా తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కాళేశ్వరం ఖాళీ అయినా ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇప్పటికీ సూర్యాపేటకు నీళ్ళు వస్తాయి. అది దాన్ని కాళేశ్వరం గంత కింద చెప్పారు ఇంతకు ముందు. అది మీరు నమ్మిరు కాబట్టి చెప్పిండు. నేను నమ్మలేదు. ఎస్ఆర్ఎస్పీ అది క్లియర్ గా మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఆ రోజు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టినప్పుడు కౌంటర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేనే రాసిన. ఆ రోజు మేము రాసిన దాంట్లో కాళ్ళకాడి నీళ్లు నెత్తికాడికి తెచ్చి నెత్తికాడికి కాళ్ళకాడికి ఇచ్చి పెట్టడమే కాళేశ్వరం అని తేల్చినాం. దాంట్లో ఇది ఎత్తిపోతల కాదు తిప్పిపోతల అని చెప్పినాం. సో ఆ రకంగా కాళేశ్వరం కాదు, కేసీఆర్ ఏ పని చేసినా ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏడొస్తుంది, ఈ 3 పాయింట్ల మీద నడిచింది ఆయన. ఖర్చుతో కూడుకుంది. ఎక్కడైనా మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాళేశ్వరంలోని 9వ ప్యాకేజ్, 10వ ప్యాకేజ్, 11వ ప్యాకేజ్ ఆడ ఒక ఎకరం నీళ్లు వారించడం కోసం అయ్యే ఖర్చు 48,000 రూపాయలు కరెంటు బిల్లు. ఒక ఎకరానికి. ఒక ఎకరం పంట పండిస్తే మిర్యాల కూడా ప్రాంతంలో వరి బాగా పండిస్తారు, మిల్లులు ఎక్కువ కదా. ఒక ఎకరానికి ఎంత లాభం వస్తుందో ఒకసారి చెప్పండి. 20,000 వేసుకో. 20,000 పంట వస్తుంటే 48,000 కరెంటు బిల్లు కట్టాడు ఎవడను? కరెంటు బిల్లే ఓన్లీ. ఇది కేసీఆర్ కాలన ప్రాజెక్ట్. ఈ రకంగా తెలంగాణ ప్రజల్ని మన తరాన్నే కాదు రాబోతున్న 5 తరాలను కూడా నాశనం చేసి పెట్టింది. ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో ఇప్పుడు ఒక మనిషికి ఉరిశిక్ష వేయగానే ఇతడితో అయిపోతుంది. 2nd, 3rd, 4th సెషన్ పైన రాష్ట్రపతి దాకా ఉంటుంది. విచారణ పారదర్శకంగా జరగాలి, ఎలాంటి తొందరపాటు లేకుండా పకడ్బందీగా ఈ దొంగలను పట్టుకోవాలనే ఉద్దేశంతో పకడ్బందీగానే జరుగుతా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం చెరసాలలో ఉంటది. ఆ రోజు ఆ కళ నెరవేర్చారు గౌరవ ముఖ్యమంత్రిగా, నో డౌట్. అది క్లియర్ గా మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఆ రోజు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టినప్పుడు కౌంటర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేనే రాసిన. ఆ రోజు మేము రాసిన దాంట్లో కాళ్ళకాడి నీళ్లు నెత్తికాడికి తెచ్చి నెత్తికాడికి కాళ్ళకాడికి ఇచ్చి పెట్టడమే కాళేశ్వరం అని తేల్చినాం. దాంట్లో ఇది ఎత్తిపోతల కాదు తిప్పిపోతల అని చెప్పినాం. సో ఆ రకంగా కాళేశ్వరం కాదు, కేసీఆర్ ఏ పని చేసినా ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏడొస్తుంది, ఈ 3 పాయింట్ల మీద నడిచింది ఆయన. ఖర్చుతో కూడుకుంది. ఎక్కడైనా మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాళేశ్వరంలోని 9వ ప్యాకేజ్, 10వ ప్యాకేజ్, 11వ ప్యాకేజ్ ఆడ ఒక ఎకరం నీళ్లు వారించడం కోసం అయ్యే ఖర్చు 48,000 రూపాయలు కరెంటు బిల్లు. ఒక ఎకరానికి. ఒక ఎకరం పంట పండిస్తే మిర్యాల కూడా ప్రాంతంలో వరి బాగా పండిస్తారు, మిల్లులు ఎక్కువ కదా. ఒక ఎకరానికి ఎంత లాభం వస్తుందో ఒకసారి చెప్పండి. 20,000 వేసుకో. 20,000 పంట వస్తుంటే 48,000 కరెంటు బిల్లు కట్టాడు ఎవడను? కరెంటు బిల్లే ఓన్లీ. ఇది కేసీఆర్ కాలన ప్రాజెక్ట్.
ఈ రకంగా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని మన తరాన్నే కాదు రాబోతున్న 5 తరాలను కూడా నాశనం చేసి పెట్టింది రిపోర్ట్ కాలేమని చేస్తుందా? ఏది? ఎంక్వైరీ రిపోర్ట్ ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. నడుస్తుంది. విజిలెన్స్ ఎంక్వైరీ తొందరగా చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో ఇప్పుడు ఒక మనిషికి ఉరిశిక్ష వేయగానే ఇతరుతో అయిపోదు. 2nd, 3rd, 4th సెషన్ లైన్ రాష్ట్రపతి దాకా ఉంటుంది. విచారణ పారదర్శకంగా జరగాలి, ఎలాంటి తొందరపాటు లేకుండా పకడ్బందీగా ఈ దొంగలను పట్టుకోవాలనే ఉద్దేశంతో పకడ్బందీగానే జరుగుతా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం చెరసాలలో ఉంటది. ఆ రోజు ఆ కళ నెరవేరుస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు. నో డౌట్. మీరు ఒకసారి స్టేట్ గవర్నమెంట్ జర్నలిస్టులు